నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. మీ నక్షత్రం మీ జాతకం కార్యక్రమానికి స్వాగతం. మనిషి పుట్టినప్పటి నుంచి జీవిత ప్రయాణం అనేది మొదలవుతుంది. మనం జన్మించిన జన్మ నక్షత్రం ప్రకారమే ఈ ప్రయాణం అనేది ఎలా ఉంటుందో నిర్ణయించబడుతుంది. ఏ నక్షత్రంలో పుట్టిన వారి జాతకం బాగుంటుంది, వారి గుణగణాలు ఎలా ఉంటాయి, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి రంగాల్లో ఎక్కడ రాణిస్తారు, పెళ్లి తర్వాత వీరి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, జీవితంలో ఎదురయ్యే సవాళ్లు ఏంటి, వాటికి ఎలాంటి పరిహారాలు చేయాలి, ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో అంశాలని వివరించేందుకు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మీ నక్షత్రం మీ జాతకం కార్యక్రమంలో ప్రతిరోజు మనం ఒక్కొక్క నక్షత్రం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు అసలు ఏ విధంగా ఉంటారు అనే దాని గురించి తెలియచేయండి. తప్పకుండా అన్న. పూర్వభద్ర నక్షత్రం అనగానే మనకి ఆంజనేయ స్వామి ఒక నక్షత్రం, అది స్వామివారి నక్షత్రం. తర్వాత ఈ నక్షత్రానికి అధిపతి గురువు. అందువల్ల వీళ్ళు చాలా హుందాగా, చాలా చక్కగా, ప్రతి విషయంలో అనుకూలంగా, ప్రతి దాంట్లోని ఉంటారు వీళ్ళు. అయితే ఏంటంటే జాతకంలో వీళ్ళు కుంభరాశిలో ఉంటుంది ఈ నక్షత్రము, తర్వాత మీన రాశిలో ఒక పాదం ఉంటుంది. అందువల్ల ఏంటంటే కొంతవరకు వీళ్ళకి కొన్ని లక్షణాలు, కొన్ని అవలక్షణాలు అయితే ఉన్నాయి వీళ్ళకి. కొన్ని అవలక్షణాలు అనుకోవచ్చు, వాటిని కొంతవరకు మనం ఇప్పుడు మైనస్ పాయింట్స్ అనుకోవచ్చు. కొంతమంది పిల్లలు అలా అనిపిస్తుంటారు. ఇప్పుడున్న కలియుగంలో అది ఎక్కువగా కనిపిస్తుంటుంది. చాలా వరకు ఏంటంటే ఇంట్లో వీళ్ళు ఎంత పనైనా చేస్తారు, బయట విషయంలో బయట వాళ్ళ దగ్గర అన్ని చోట్ల దగ్గర కాస్తంత ఇబ్బంది పడుతుంటారు. అంటే ఇంత టాలెంట్ ఉంది కదా, బయటికి వెళ్ళినప్పుడు మాట్లాడలేదంటే మాట్లాడలేకపోతారు. ఇంట్లో ప్రదర్శిస్తుంటారు వాళ్ళ టాలెంట్స్ అంతా. నేను ఇలా ఈ విధంగా చేయగలను, నేను ఇలా చెప్పగలను, నేను అలా చెప్పగలనని వాళ్ళు చూస్తే వాళ్ళు మాట్లాడుతుంటే అబ్బో వీళ్ళు చాలా బ్రహ్మాండంగా రాణించేస్తారేమో బయటికి వెళ్తాను, బయటికి వెళ్ళక ఒక్క ముఖం అని మాట్లాడతారు చాలా వరకు. దానివల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. తర్వాత విద్య విషయంలో చాలా ఆటంకాలు ఉంటాయి. చాలామంది చదువులు అనేది 10th, ఇంటర్మీడియట్, డిగ్రీల్లో చాలా ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది కంప్లీట్ కూడా కావు, డిగ్రీస్ కంప్లీట్ కూడా కావు. కొంత ఆ డిగ్రీ కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. అయితే ఇది గురు నక్షత్రము, చాలా పవర్ఫుల్ నక్షత్రం కదా. ఎందుకు ఇలా ఇబ్బంది పడుతుంది అంటే కొంతమందికి అది రాశి తత్వము, అది కుంభరాశిలో ఉండడము. అందువల్ల ఏంటంటే కాస్తంత ఆటంకాలు, అడ్డంకులు అనేది ఎక్కువగా ఉంటాయి. కొంతమంది బాగా చదువుతారు కానీ ఉద్యోగాలు ఉండవు, చాలా కష్టపడతారు ఉద్యోగం రావడానికి కోసం, ఉద్యోగాల కోసం పాటుపడుతుంటారు. కొంతమంది చదువు, ఉద్యోగం అన్నీ ఉన్నప్పటికీ కూడా వివాహాలు అవ్వకుండా ఇబ్బంది పడుతుంటారు. సో వివాహం జరగదు. వివాహం ఎందుకు అవ్వట్లేదో, మా అబ్బాయికి అన్ని విషయాలు అన్ని అనుకూలంగా ఉన్నాడు, అంతా బాగుంది కదా అని చెప్పేసి. సో వీళ్ళకి ఏదో ఒక స్థాయిలో ఆగిపోతుంటుంది. ఒక 5 ఏళ్ళు బాగుంటే 5 ఏళ్ళు బాగుంటుంది ఈ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి. ప్రతి ఒక్క 5 ఇయర్స్ బాగుంటుంది, ఒక 5 ఇయర్స్ అస్సలు బాగుండదు, మళ్ళీ ఒక 5 ఇయర్స్ బాగుంటుంది, మళ్ళీ 5 ఇయర్స్ బాగుంటుంది. ఇది వీళ్ళకి జాతకంలో ఎప్పుడు కూడా చక్రంలో తిరుగుతుంటుంది. ఇది ఒకటి. రెండోది ఏంటంటే వీళ్ళకి దానికన్నిటికంటే వీళ్ళు సమాధానాలు ఎక్కువగా గట్టిగా చెప్తుంటారు. తల్లిదండ్రులని గౌరవం లేకుండా గట్టిగా మాట్లాడుతుంటారు. చాలా వరకు 90% అంటే 100% చెప్పను, ఎందుకంటే ఎవరైనా ఒకరు ఇద్దరు మంచి వాళ్ళు, వాళ్ళ అమ్మ నాన్నని గౌరవించేవాళ్ళు, మర్యాదగా చూసుకునేవాళ్ళు ఉండొచ్చు. అందువల్ల నేను 100% చెప్పను. 90% మాత్రం తల్లిదండ్రులకి ఎదురు సమాధానం చెప్పేవాళ్ళు. మీకేం తెలీదు, నేను అనుకుని నేను చేస్తాను, నాకు కావాల్సింది చేసుకుంటాను అని చెప్పి అని మాట్లాడేవాళ్ళు. అంటే వీళ్ళు అలా చెడ్డవాళ్ళని కాదు, కానీ తల్లిదండ్రులకి ఏం తెలీదు, వీళ్ళకి అన్ని తెలుసు అన్న ఉద్దేశంతో ఎక్కువగా ఉంటారు. మళ్ళీ తల్లిదండ్రులు అంటే ప్రేమ లేక కాదు, ప్రేమ చాలా ఉంటుంది తల్లిదండ్రులు అంటే, ప్రేమ అభిమానం ఉంటుంది. కానీ ఇవాళ రోజున ప్రేమ అభిమానం ఉంది అని చెప్పి మన ఇష్టం మాట్లాడితే ఎవరైనా భరిస్తారా? వీళ్ళు అలా మాట్లాడతారు. అందువల్ల కాస్తంత వీళ్ళకి ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం, పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనసులో కొంత బాధ అనేది వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంటుంది, బయట ఎక్స్ప్రెస్ చేయకపోయినా. అప్పుడు చాలామంది తల్లిదండ్రులకి ఎదిరిస్తే తండ్రి తల్లి వెంట తిట్టరు, సరే ఏంటో వీడు ఇలా తయారయ్యాడు అని చెప్పి మనసులో అనుకుంటారు. ఆ మనసులో అనుకున్న బాధ కూడా వీళ్ళు తగులుతుంది. అది వీళ్ళకి కర్స్ ఎక్కువ అనమాట. వీళ్ళకి అంటే దిష్టి ఎక్కువ, దోషం ఎక్కువ, నరదిష్టి ఎక్కువ, జనఘోష ఎక్కువ అని చెప్తుంటాం కదా. వీటిల్లో ఒక తల్లిదండ్రులు ఒక బాధ కూడా వీళ్ళకి బాగా ఎక్కువగా తగులుతుంది. తల్లిదండ్రులు ఏమి అనకుండా గౌరవంగా చూసుకోవాలి వీళ్ళు. ఖచ్చితంగా గౌరవంగా చూసుకుంటే పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. చూడకపోతే మాత్రం అన్ని విధాల కష్టాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళకి కొంచెం తల్లిదండ్రుల మీద విషయంలో కానీ, తోబుట్టుల విషయంలో కానీ, తోడబుట్టిన వాళ్ళతో కానీ ఎప్పుడైనా సరే ఎవరితో అయినా సరే వాదించేస్తుంటారు. వాదించేయడము, కోప్పడము, మీకేం తెలియదు అనడము, అరవడం వల్ల వీళ్ళు బ్లెస్సింగ్స్ కోల్పోతుంటారు. అది జనరల్గా చిన్న చిన్న విషయాలు అవ్వచ్చు, పెద్ద విషయాలే ఉండవు. ఆస్తిపాస్తులు పెద్ద ఆస్తులు వీళ్ళకి సంబంధించినది కాదు, చాలా చాలా చిన్న విషయాల్లో కూడా వీళ్ళు వాదిస్తారు. దానివల్ల వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఇది వీళ్ళు తగ్గించుకుంటే ఖచ్చితంగా వీళ్ళు అదృష్టవంతులే. లేకపోతే
మనం ఇంకా చెప్పని అవసరం లేదు. వీళ్ళ నక్షత్రము ఉన్న దశలు గాని, యోగాలు గాని, లగ్నానికి యోగం లేకపోతే గాని రాణించరు. మరి ఆంజనేయస్వామి నక్షత్రం బ్రహ్మాండమైన నక్షత్రం కనుకంటే తిండికి, బట్టకి లోటు లేకుండా ఎక్కడున్నా నడుస్తుంది వీళ్ళకి. ఎందుకంటే భగవంతుడి యొక్క నక్షత్రాలు ఎప్పుడు కూడా మనకి ఏం చేస్తాయంటే అడవిలోకెళ్ళినా సరే ఆహారం దొరికేవి చేస్తాయి. ఆ నక్షత్రానికి ఉన్న పవర్ అటువంటిది. అందువల్ల ఏంటంటే ఎక్కడైనా ఉండని వీళ్ళకి టైంకి అన్నం దొరుకుతుంది. టైంకి హ్యాపీగా నిద్రపోతుంటారు. ఆ ప్రశాంతమైన జీవితం వీళ్ళకి కావాల్సింది వచ్చేస్తుంటది. కాకపోతే ఏంటంటే సాధించారా, సంపాదించారా, ఏమేమి సంపాదించారు, ఏమేమి సాధించారనుకుంటే ఆ లిస్ట్ ఆఫ్ దే ఉండదు. తల్లిదండ్రుల ఆస్తి ఎక్కువగా వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళని శ్రీరక్షణ కాపాడుతుంటది. తండ్రి ఇచ్చిన ఆస్తి ఎక్కువగా ఉంటుంది వీళ్ళ దగ్గర. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు ఎక్కువగా ఉంటాయి. ఆ ఆస్తిని వీళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటే కూడా అదృష్టవంతులే. కొంతమంది ఆస్తిని పాడు చేసేసుకుంటుంటారు. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది పూర్వోత్తర నక్షత్రం వాళ్ళది. ఇవి లక్షణాలు వీడివి. ఇంకా వీళ్ళ ఆరోగ్య విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుంది మేడం? ఆరోగ్య విషయంలో చాలా మంది ఏంటంటే చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి నాన్న. ఆ హ్యాబిట్స్ లేకుండా వీళ్ళు ఉండాలి మంచిది. ఎందుకంటే గురు నక్షత్రాలు ఎప్పుడు కొన్నా చాలా గౌరవంగా వాళ్ళు చాలా శరీరాన్ని చాలా ప్రేమగా చూసుకోవాలి. ఎటువంటి చెత్త అలవాట్లు ఉన్నా సరే వీళ్ళకి అది వీళ్ళని రోజు రోజుకి క్షీణించేస్తే తప్ప రాణింపు అనేది ఉండదు వీళ్ళకి. అది ఇంపార్టెంట్ వీళ్ళకి. देख रहा है बिनो? मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का। ఆరోగ్య విషయం మనం చూసుకుంటే చాలా వరకు కొంతమందికి అనారోగ్య సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ శాతం వీళ్ళకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ గొంతు రొప్పుకు సంబంధించిన వరకు వాయిస్ చాలా బాగుంటుంది వీళ్ళకి. ఆ వాయిస్ ఎప్పుడు బ్లాక్ అయిపోవడం, ఇబ్బంది పడడం, తర్వాత డస్ట్ ఎలర్జీ, ఏదైనా దుమ్ము పడితే వాళ్ళకి మనకు తుమ్ముతూనే ఉంటారు గంటలలో. తర్వాత ఫుడ్ ఎలర్జీ, కొంతమంది కొన్ని ఫుడ్స్ పడవు వీళ్ళకి. దానివల్ల చాలా ఇబ్బంది పడతారు. చిన్నప్పటి నుంచి జీలకర్ర, సోంపు, ఈ అల్లము వీటి చాలా దూరంగా పెరుగుతారు వీళ్ళు. అవంటే అసలు ఇష్టపడరు. వాటి జోలికి అవి వీళ్ళు తినాలి. ఎందుకంటే వీళ్ళ శరీరానికి అవి తినకపోతే ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి. కానీ వీళ్ళు అవి తినకుండా దూరం పెడుతుంటారు. అలాంటి తినకపోవడం వల్ల కానీ చాలా వరకు వీళ్ళు అనారోగ్య సమస్య అనేది ఎక్కువగా వస్తాయి. ఒక ప్రాబ్లం ఏదైనా వస్తే తొందర తగ్గదు వీళ్ళకి. అందువల్ల రాకుండా చూసుకోవడం చాలా ఉత్తమం. వచ్చిందంటే దాన్ని తగ్గించడం అనేది చాలా చాలా కష్టపడాలి వీళ్ళు. అది వీళ్ళ సమస్య. ఇంక వీళ్ళ మ్యారీడ్ లైఫ్ చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది? అంటే ఎక్కువ లవ్ మ్యారేజ్ చేసా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసా? అసలు మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది? 90% మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది అన్న. బాగుంటుంది. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి భార్యాభర్తల మధ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. భర్త ఒక రకంగా ఆలోచిస్తారు, భార్య ఒక రకంగా ఆలోచిస్తుంది. ఎక్కడో ఒకడో ఇద్దరు కలిసి ఉంటారేమో కానీ మ్యాక్సిమం ఏంటంటే 2 రైలు పట్టాలు లాంటి జీవితాల్లో గడుపుతుంటారు వీళ్ళు. అంటే 2 రైలు పట్టాలు ఎప్పుడు కలవు కదా, అలా వెళ్తూ ఉంటాయి. అలాగే వీళ్ళు ఓ భర్త ఒక ఆలోచన, భార్య యొక్క ఆలోచనతోటి వాళ్ళు నచ్చిన ఆలోచనతో వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. పిల్లలకి ఆ ప్రభావం ఎక్కువగా పడుతుంది. పిల్లలు కూడా వీళ్ళతో కొంచెం దూరంగా ఉండడము, వీళ్ళతో సరిగ్గా మాట్లాడకపోవడం అనేది జరుగుతుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆలోచన, వీళ్ళ ఆలోచన, మీ నాన్న అడుగు, మీ అమ్మని అడుగు అని చెప్పి మారుస్తుంటుందా, దానివల్ల ఇబ్బంది. అన్నిటికంటే ఏంటంటే బద్ధకస్తులు. బద్ధకం తగ్గిస్తే ఇంకా బాగా కలిసి వస్తాయి. కొంతమందికి బద్ధకం లేకుండా పని చేస్తామండి అనుకుంటారు. కానీ వాళ్ళు నిజంగా వాళ్ళు ఏంటి ఫోన్కి ఎడిట్ అవ్వడము, లేకపోతే ఒక నిద్రకి ఎడిట్ అవ్వడము, లేకపోతే ఒక తాగుడికి ఎడిట్ అవ్వడము, లేకపోతే ఒక ధూమపానానికి ఎడిట్ అవ్వడము చేస్తుంటారు. అది విపరీతంగా ఉంటుంది. ఏది చేసినా వీళ్ళు విపరీతంగా చేస్తారు. ఆ విపరీతమే వీళ్ళని నాశనం చేసేస్తుంది. ఆ విపరీతంగా లేకుండా నార్మల్గా ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు బాగుంటారు. కానీ వీళ్ళు ఏదైనా విపరీతంగా చేయడం వల్ల చాలా చాలా కష్టపడుతుంటారు. అది ఈ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళది. అయితే దీంట్లో బ్రహ్మాండంగా రాణించే వాళ్ళు లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు. లగ్నాలు బాగుంటే ఖచ్చితంగా వీళ్ళు రాణించే యోగం ఉంటుంది. మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి.
మంచి మంచి ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి, మంచి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే 90% వీళ్ళు వ్యాపారాలు ఎక్కువ ఇష్టపడతారు, ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒకరి దగ్గర పని చేస్తే మనకేమొస్తుంది, ఆ తెలియటం మనమే పెట్టుకొని మనం సంపాదించుకోవాలి అనే తత్వం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఉద్యోగాలు ఎక్కువగా వీళ్ళు ఇష్టపడతారు, కానీ వ్యాపారం వీళ్ళు బాగా కలిసి వస్తుంది. వీళ్ళు ఉద్యోగం ఇష్టపడతారు కానీ వ్యాపారం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. ఎందుకంటే ఒకరి దగ్గర పని చేసి సంపాదిస్తే మన దగ్గర మనం పెట్టుకుందాం అనుకుంటున్నా కానీ వీళ్ళు పెట్టుబడి ఉండదు, డబ్బు ఉండదు వీళ్ళ చేతిలో. ఆ డబ్బు కోసం వీళ్ళు ఎదుగుతూ ఉంటారు. కానీ వీళ్ళు ఎవరికైనా ఐడియా ఇస్తే వీళ్ళ తెలియట్లు వాళ్ళ డబ్బు పెట్టి వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది, 100% కలిసి వస్తుంది వీళ్ళకి. అది వీళ్ళ భక్తి లక్షణం. పరంగా చూసుకుంటే వీళ్ళు ఏ విధంగా ఉంటారు మేడం? 90% ఉండదు అంట భక్తి, ఒక 10% మాత్రం భక్తి అనేది ఉంటుంది. 90% భక్తి అనేది ఏమి ఉండదు. అది కొంతమంది ఏంటంటే బయటికి భక్తిగా కనిపిస్తారు తప్ప వాళ్ళ మనసులో ఏమి ఉండదు. ఇప్పుడు గుడికి వెళ్ళాలనుకోండి, వాళ్ళ ఆవిడకి గుడి అంటే ఇష్టం, ఖచ్చితంగా వాళ్ళ ఆవిడ ఊరుకోదు గుడికి వెళ్ళకపోతే, ఆశీర్వాదానికి కోసం గుడికి వస్తుంది చెప్పి గుడికి వెళ్తారు. కానీ ఆ గుడిలో దేవుడిని కానీ ప్రార్థన చేయడం కానీ పూజ కానీ చేయడం వాళ్ళ ఆవిడ కోసం వెళ్తారు, వచ్చేస్తారు. అలా అమ్మ నాన్న అంటే భయం ఉంటే కొంచెం అమ్మ నాన్న కోసం వెళ్తారు, వస్తారు. వీళ్ళు సొంతంగా వెళ్ళాలి ఎప్పుడంటే వీళ్ళకి ఏదైనా అవసరం అయితే ఖచ్చితంగా చేయాలి అని అంటే అప్పుడు వెళ్తారు. చాలా తక్కువ మంది, 10% మనం భక్తి అనేది వేసుకోవాలి, 90% వీళ్ళు భక్తి అనేది ఉండదు వీళ్ళకి. అది మన నక్షత్ర వైజ్ నేను అనాలిసిస్ చేసిన దాంట్లో 90% మాత్రం నేను ఎవరిని భక్తిగా పూజలు చేసేవాళ్ళని కానీ, ఈ పరిహారాలు చేసేవాళ్ళని కానీ, ఈ గుళ్ళో ప్రదక్షిణాలు చేయడం కానీ, ఉపవాసాలు చేయడం కానీ ఏం చేసేవాళ్ళు కాదు. అది వీళ్ళే ముందు ఉంటారు. అది మరి ఈ నక్షత్రం వాళ్ళు చేయవలసిన పరిహారాలు లాంటివి ఏమైనా ఉన్నాయా మేడం? పూజలు 110% ఉంటాయి వాళ్ళ పరిహారాలు. ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రులని ఫస్ట్ స్టెప్ గౌరవించాలి. రెండో స్టెప్ సమాజంలో ఏదైనా తేడా వస్తే వాడు వీడు అని మాట్లాడుతుంటారు, అలాంటివి ఎప్పుడు మాట్లాడకూడదు. ఎందుకంటే గురు నక్షత్రాలు అండి, గురువు సంబంధించిన నక్షత్రాలు ఎప్పుడు కూడా గురువు ఒక అనుగ్రహం కావాలి అంటే మనం ఎవరిని నిందించకూడదు. ప్రతి ఒక్క మనిషిలోని ఒక గురువు తత్వాన్ని చూడాలి మనం. ఈ నక్షత్రం వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైనా ఏదైనా చెప్పారు సలహా, వాడికి నచ్చలేదు, వాళ్ళని ఏమనకూడదు, సరే అండి అని చెప్పి వదిలేయాలి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెనకాతల ఖచ్చితంగా మాట్లాడకూడదు. వెళ్ళిపోయాక వాళ్ళ మీద కామెంట్స్ పెట్టడము, ఖచ్చితంగా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడము, లేదా పక్క వాళ్ళు ఇదేంటి నమ్మకం ఇవన్నీ వేస్ట్ అని చెప్పడము, ఇవన్నీ చెప్తారు సలహాలు. ఇవి ఖచ్చితంగా వీళ్ళు ఇవ్వకూడదు. ఎందుకంటే వీళ్ళు ఇస్తే అది వీళ్ళకి నష్టం, వీళ్ళకే నష్టం. చాలా మంది ఏంటంటే సలహా చెప్పడం వల్ల వింటే బాగుంటుంది, లేకపోతే లేదు ఏముంది పెద్ద విషయం, పెద్దగా ఏముంది చెప్తాం అనుకుంటా. అలా కాదు, ఆ చెప్పడం మాట్లాడడం వల్ల వీళ్ళకే నష్టం. అందుకని వీళ్ళు ఏంటంటే ఎవరిని కామెంట్ చేయకూడదు, ఎవరిని నిందించకూడదు. తోబుట్టువులను అసలు ఏం అనకూడదు. తోబుట్టువులు చాలా ప్రేమగా చూసుకోవాలి. వాళ్ళు చెడ్డవాళ్ళే అవ్వచ్చు, వీళ్ళు నేర్పించే వాళ్ళే అనుకోవచ్చు. అంటే వీళ్ళని బాధ పెట్టేవాళ్ళు, వాళ్ళ స్వార్థంగా ఉంటే ఉండండి, అది వాళ్ళ బుద్ధి, అది వాళ్ళకే ఉంటుంది. వీళ్ళు మాత్రం వీళ్ళ సైడ్ నుంచి తోబుట్టువులు కానీ, తల్లిదండ్రులు కానీ, సమాజంలో పెద్దవాళ్ళని కానీ, కొంచెం గౌరవమైన పదవుల్లో ఉన్న వాళ్ళని కానీ, ఏంటి చిన్నవాళ్ళని కానీ ఏమీ అనకుండా నిందించకుండా ఉంటే వీళ్ళకి కలిసి వస్తుంది. మేడం ఈ నక్షత్రం వాళ్ళకి మ్యారేజ్ లైఫ్ చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఎక్కువ అరేంజ్ మ్యారేజెస్, లవ్ మ్యారేజెస్, ఒకవేళ ఏ మ్యారేజ్ అయినా కూడా అసలు మ్యారేజ్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది? మ్యారేజ్ లైఫ్ అనేది వీళ్ళకి మధ్యస్థంగా ఉంటుంది. అంటే భార్యాభర్తల మధ్యలో కొంత అన్యోన్య దాంపత్య జీవితం అనేది తక్కువగా ఉంటుంది. కొంతమందికి ఏదైనా సమస్య వచ్చి ఉద్యోగాలు విడివిడిగా చేసుకోవచ్చు. కొంతమందికి కలిసి ఉన్నా ఇద్దరు నచ్చక ఏదో ఒక వాదించుకుంటూ ఉండడం జరుగుతుంది. అంటే విడిపోతారు అని అన్ను, ఎందుకంటే వీళ్ళు ప్రేమించే అమ్మాయో ప్రేమించే అబ్బాయో వస్తారు. ఇది వీళ్ళకున్న మెయిన్ అదృష్టం. అంటే వీళ్ళు వద్దనుకునే వాళ్ళు ఉండరు, వీళ్ళు ప్రేమించే వాళ్ళు, వీళ్ళు ఇష్టపడే వాళ్ళే పాపం అవతల వాళ్ళు వస్తుంటారు. అంటే ఇటు అబ్బాయి అనుకోండి, అమ్మాయి ఆ హస్బెండ్ ఎక్కువ ప్రేమించి సరే మా ఆయన కోపం ఎక్కువ, సరే నేను అడ్జస్ట్ అవుతా అనే తత్వం ఉంటుంది. అలాగే ఆ అమ్మాయి అనుకోండి, అబ్బాయి సరే మా ఆవిడ ఏదో అలా అంటుంది తప్ప నాకు మరి పెళ్లి చేసుకున్నాక మరి వదిలేస్తాం ఏంటి అని చెప్పి అడ్జస్ట్ అయ్యి అలా అడ్జస్ట్ అయ్యే గుణాలు ఎక్కువగా ఉంటాయి కనుక మధ్యస్థంగా ఉంటుంది. బ్రహ్మాండమైన జీవితం, అన్యోన్య దాంపత్య జీవితం చాలా బాగుంటుందని చెప్పడానికి పూర్వ నక్షత్రం వాళ్ళకి ఉండదు. చాలా వరకు మ్యారేజెస్ వీళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, మ్యారేజ్ వల్లే వీళ్ళకి చాలా వరకు ఇబ్బంది ఉంటుంది. ఇది అదృష్టం అనుకోవచ్చు, దురదృష్టం అనుకోవచ్చు, రెండు జరుగుతాయి. కొంతమందికి మ్యారేజ్లో వచ్చే ప్రాబ్లం వల్లే వాళ్ళు స్ట్రాంగ్ అయ్యి సంపాదించాలని కోరిక పెరిగి ఆ బద్ధకం తగ్గించి ఒక ఉన్నత స్థాయికి వెళ్తే కానీ మా ఆవిడని గుర్తించదని చెప్పి అలా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అది అదృష్టంగా తీసుకోవచ్చు. కొంతమంది మ్యారేజ్ విషయంలోనే మొహం అంటే ప్రేమించి పెళ్లి చేసుకొని తర్వాత ఆ అమ్మాయికి ఏం లేదని వీళ్ళు బాధపడడం, వీళ్ళ మోసం చేసి పెళ్లి చేశారని చెప్పి అనుకోవడం, ఇలా వాదించుకుంటూ జీవితాంతం గడిపేది తత్వంగా ఉంటుంది. సో కొంతమంది జాతకాలు మార్చేసి పెళ్లి చేస్తారు కదా, అవి ఎక్కువ వీళ్ళకి జరుగుతాయి. టైమ్స్ మార్చేసి జాతకాలు కొంచెం మార్చేసి పెళ్లి చేస్తారు, అది పూర్వ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఎక్కువగా జరుగుతాయి. అందువల్ల వీళ్ళకి
పెళ్ళి అయిన తర్వాత కలిసి వస్తారు కొన్ని కలిసి రాకపోవడం ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. మొత్తానికి ఎలా చూసినా వీళ్ళ జీవితంలో ఎప్పుడైనా సరే అన్యోన్య దాంపత్య జీవితం అనేది తక్కువగా ఉంటుంది. మిగతా అన్ని మధ్యస్థంగా ఉంటుంది. బాగుంటుందని చెప్పలేం, బాగాలేదని చెప్పట్లేదు, మధ్యస్థంగా ఉంటుంది. బాగున్న వాళ్ళు కూడా ఉంటారు, కాకపోతే కొన్ని లగ్నాలు బాగుండాలి వాళ్ళకి. నిజంగా జాతకాల్లో యోగము లగ్నం బాగుంటే అన్యోన్య దాంపత్య జీవితం భార్యాభర్తల ఇద్దరు మంచి అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే చాలా తక్కువ మంది, ఎక్కువ మంది ఇలా ఉంటారు. ఇది వీళ్ళ మ్యారేజ్ లైఫ్ అనేది. మేడం, పూర్వభద్ర నక్షత్రం గురించి చాలా చక్కటి విషయాల్ని మాతో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే శ్రీమాత్రే నమః. చూసారుగా నక్షత్రం గురించి మేడం ఎంత బాగా వివరించారో. ఇలా ప్రతి నక్షత్రం గురించి ఎన్నో విషయాలనైతే మన ఛానల్లో తెలియజేశారు. ఎవరైనా మీ నక్షత్రం గురించి చూడడం మిస్ అయి ఉన్నా, లేకపోతే మీ నక్షత్రం గురించి తెలుసుకోవాలనుకున్నా ప్లేలిస్ట్లో ఉంటుంది. మీ నక్షత్రం ఏంటో తెలుసుకుని మీ వీడియోని వాచ్ చేయండి. అలాగే ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా సందేహాలుంటే కమెంట్ బాక్స్లో మాకు కూడా తెలియజేయండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.